విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రెస్ మిత్రులకు అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. సోమవారము మరొక్కసారి ఈ చారిత్రాత్మకమైన నగరానికి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఈస్ట్లో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎస్ఐఆర్ పైన, అదేవిధంగా పార్టీ సభ్యత్వం నమోదు పైన పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా వారు ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమానికి కేటీఆర్ గారు రాబోతున్నటువంటి సందర్భంలో ఈస్ట్లో ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు నరేందర్ గారు బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి కేటీఆర్ గారితో పాటు వచ్చే పెద్దల గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట అనేక అవకతవకలు, అవగాహన లేక, అవినీతికి కోరలు చాచి అనేక కార్యక్రమాలు కూడా నత్తన నడిచి అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి సందర్భం ఈ నగరంలో చూస్తున్నాం. ఉదాహరణకు చెప్పానంటే భద్రకాళి చెరు పూడికెతీత సందర్భంగా 2 ఏళ్ల క్రితము మరి ప్రారంభించి ఒక దశలనేమో క్యూబిక్ సెంటీమీటర్కు మట్టి తీసినందుకు మరి పైసలని, రైతులకు ఉచితంగా ఇవ్వవలసినటువంటి దాన్ని ఇప్పుడు కొందరికి అమ్మటం, కాంట్రాక్టర్ల అలసత్వంతో ఇప్పటికే ఎండి రెహమాన్ అని చెప్పి గత సెప్టెంబర్ 20న మరణించడం జరిగింది. అదేవిధంగా ఆ పని మట్టి పూడికతీతల సందర్భంగా ఒక 2 ట్రాక్టర్ డ్రైవర్లు కూడా మట్టి తీస్తున్న సందర్భంలో కాలిరికి కూడా ప్రమాదానికి గురైంది. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే రోడ్డు వెడల్పు గురించో, లేకుంటే రోడ్ వైడనింగ్ గురించో, లేకుంటే మధ్యలో డ్రైన్ గురించో మన ఇక్కడనే మీ ప్రెస్ క్లబ్ పక్కన ఉన్నటువంటి కాలువలో పడి నిన్ననే విమల అని పాపం ఎస్సీ అమ్మాయి హాస్పిటల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగి, ప్రైవేటు ఉద్యోగి, ఆమె నిన్న పడి స్పైన్ గీన అంతా కూడా ఇరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఏం హాస్పిటల్ అది? చక్రవర్తి హాస్పిటల్లో ఉంది. శ్రీచక్ర హాస్పిటల్లో ఉంది. చాలా పేద అమ్మాయి. గతంలో చనిపోయినటువంటి రెహమాన్ కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చిండు. గతంలో చనిపోయినటువంటి సందర్భంలో కొంతమంది వచ్చి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు వచ్చి మేము ఈ కుటుంబాన్ని ఆదుకుంటాం, నష్టపరిహారం కట్టిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఇంతవరకు జాడపత్తా లేదు. రెహమాన్ పేద కుటుంబం, 2 ట్రాక్టర్ డ్రైవర్లు, అందులో మట్టి ఎత్తేవాళ్ళు పేద కుటుంబం. గుంటలు శాస్త్రీయంగా తీయవలసినటువంటి లోతును తీయకుండా గుంతలు తీసిన కారణంగా మరి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే కాకుండా సకాలంలో పూర్తి చేయక, కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీలు రాక, బిల్లులు చేయలేక అటు కాంట్రాక్టర్లు ఇబ్బంది. ఈలోపు వర్షాకాలం వచ్చింది. ఆ వర్షాకాలం కారణంగా గేట్లు మొయ్యటం, గేట్లు తెరవని కారణంగా నగరమంతా కూడా భారీ వర్షాల కారణంగా మరి ఎంత నష్టం జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఎప్పుడూ ఎండాకాలం చేయవలసిన పని, పూర్తి కావాల్సినటువంటి భద్రకాళి చెరువు పనులు ఇంకా దాని ఎస్టిమేషన్ అంతా కూడా రివిజన్ చేసి ఒకసారి 10 కోట్లు అంటారు, ఒకసారి 12 కోట్లు అంటారు, 28 కోట్లు అంటారు. అది ఇష్టారాజ్యం అయిపోయింది. పెద్ద ఎత్తున అక్కడ అవినీతి జరుగుతుంది. అంటే మట్టి దినుడు, ప్లాట్లు అమ్ముకున్నాడు, రోడ్డు సరిగా చేయకపోవడం, కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజీలు రాకుండా బిల్లులు చేయకపోవడం, కాంట్రాక్టర్లు మధ్యలో ఏవైతే ప్రికాషన్స్ తీసుకొని చేయాలనో అవి ప్రికాషన్ తీసుకోక చేయక ఆ పనులు ఆ గుంతలల్లా ఆ కాలువలలో పడి మరణించడం ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ ఇప్పటికైనా కూడా మరి వీటిపైన దృష్టి సారించి
మరి వారికి నష్టపరిహారం కనుక చెల్లించకుంటే పెద్ద ఎత్తున బాధితుల పక్షాన మేము ఉద్యమిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు కేటీఆర్ గారు కూడా ఇంకా చాలా విషయాలపైన ప్రస్తావిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మాత్రం ఈస్ట్ నుంచి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైనికుల్లాగా 3000 పైచీలకు వచ్చి మరి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కానీ ఎస్ఆర్ పైన మరి పనిచేసేదానికి వారు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా ఈస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి యాదన్న మాట్లాడు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు